జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ న్యూస్ ఎట్టుంటుంది తెలిసిన, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు చూడు, ఆ మారిగా ఉంటుంది. అట్లుంటేనే ఈ కాలం కొద్దీ మనం బతకగలుగుతాం, లేకపోతే బతకలేం. సరే, డైరెక్ట్గా అసలు పాయింట్కి వస్తా. పశ్చిమ బెంగాల్లో మొదట హిందువులే అత్యధికంగా నివసిస్తూ ఉన్నారు. కానీ 1971లో జరిగిన ఈ భారత పాకిస్తాన్ యుద్ధ సమయంలో లక్షల మంది బంగ్లాదేశ్ ముస్లింలు భారత్లోకి అక్రమంగా ప్రవేశించి ఈ పశ్చిమ బెంగాల్లో స్థిరపడిపోయినారు. అర్థమైందా? ఇక అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం కూడా ఈ బంగ్లాదేశ్ ముస్లింల వలసలను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. ఎందుకంటే వీళ్ళ ఖాందాన్, వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ ఫుల్ ఫేవర్, మామూలు కాదు. అదేందన్నట్టు మీది మాది అంతా పరంపర అన్నట్టు ఆ విధంగా ఉంటా ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంకే వాళ్ళు. ఇంక దాంట్లో నేను ఎన్నిసార్లు చెప్పాలా? అది వాళ్లకు పశ్చిమ బెంగాల్లో సకల సౌకర్యాలను కూడా కల్పించారు. ఇక్కడ నేను ఇంకొక మాట చెప్పాలి మీకు. ఇప్పుడు ఇదే స్వాతంత్రం టైంలో ఏది భారతదేశము పాకిస్తాను వేరు అయినాయి కదా. ఇప్పుడు మాలో హిందూ దేశంగా మన భారతదేశము ఇస్లామిక్ కంట్రీగా పాకిస్తాన్ అయినాయి కదా. సరే, పాకిస్తాన్లో ఉండే వాళ్ళందరినీ హిందువులను ఏం చేశారో, అక్కడ ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనకందరికి బాగా తెలుసు. సరే, మీకు మళ్ళీ చెప్తా. బంగ్లాదేశ్లో ఇప్పుడు ఎటువంటి అన్యాయాలు జరుగుతున్నాయో, దారుణాలు జరుగుతున్నాయో అంతకంటే ఎక్కువే జరిగినాయి. పాకిస్తాన్లో శవాల కుప్పలు పంపించినారు. యాడికి? భారతదేశానికి ఒక ట్రైన్ నిండా. తెలిసిన మీక? సరే, అంత జరిగితే ఎవరైనా కాస్త కూస్త మిలిపిన వాళ్ళు ప్రాణాలు అరచేత పెట్టుకున్న భారతదేశానికి వస్తే కనీసం వాళ్ళకు నిలువ నీడ లేదు, కనీసం తినేదానికి తిండి లేదు, కనీసం పసిబిడ్డలకు తాగేదానికి కనీసం పాలు చొక్క కూడా లేవు. కానీ ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రం పెద్ద ఎత్తున వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పించారు. ఏది? యా సామి, నేను ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్పేది. హిందువులంటే వాళ్ళు అంటరాని వాళ్ళు, వీళ్ళ దృష్టిలో, కాంగ్రెస్ పార్టీ దృష్టిలో వాళ్ళు దిక్కుముక్కు లేనోళ్ళు. అది సరే. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చినటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూడా ఇందిరాగాంధీ కంటే ఎక్కువగా ఈ బంగ్లాదేశ్ ముస్లింలను పశ్చిమ బెంగాల్లోకి ఆహ్వానించినారు. వాళ్ళకే పెద్ద పెట్టేశారు. స్థానిక పశ్చిమ బెంగాలీ పౌరులను కాదని చెప్పేసి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మియా ముస్లింలకే అగ్రతాంబూలం ఇచ్చినారు. వాళ్ళను తమ ఓటు బ్యాంక్గా చేసుకొని దాదాపు 20 సంవత్సరాలు పరిపాలన చేశారు. సరే, ఇక్కడ నేను ఇంకొక మాట చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాల్సిందే. అది ఏది అంటే, సరే ఇందాక నేను చెప్పినట్టు మన దేశం సరే మత ప్రాతిపదికన 2 దేశాలుగా మారిపోయింది కదా, పాకిస్తాన్ భారతదేశంగా. సరే, ఆ ఉండేవాళ్ళందరూ వచ్చేసారు. ఇక్కడ ఉండేవాళ్ళను సరే పొమ్మని చెప్పినాము, లేదు ఇక్కడ ఉంటామని చెప్పి ఇక్కడ నిలబడిన వాళ్ళు ఉన్నారు, కుట్రపూర్తిగా నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనకు దేశం వచ్చినది కదా, ఈ దేశాన్ని కూడా ఏదో ఒక విధంగా దీన్ని కూడా ఇస్లామిక్ కంట్రీగా చేయాలని చెప్పేసి ఎవరైతే మాకు పాకిస్తాన్ కావాలని చెప్పి ఎవరైతే కొట్లాడినారో అసలు లేనే నిలబడిపోయినారు. కొంతమంది ఆడికి వెళ్ళిపోయినారు. ఎందుకంటే వీళ్ళు నిలబడిపోయింది ఎందుకు? ఈ దేశాన్ని కూడా ఇస్లామిక్ కంట్రీగా చేయాలని. ఓకే, బాగానే ఉండాలి. వాళ్ళు ఆల్రెడీ చేసేసినాము, వీళ్ళని కాదంటే అక్కడ ఉండిచ్చాము. వాళ్ళు మిమ్మల్ని అడిగినారా మాకు ప్రత్యేకంగా మాకు రిజర్వేషన్లు కావాలా, అది చేయాలా, మాకు ఈ వక్ఫ్ చట్టాలు కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా లేని పని అటన్నీ వాళ్ళు అడిగినారా? అడగలా కదా. ఎవరు ఇచ్చారు వాళ్ళకి ఇవన్నీ? ఎవరు ఇమ్మన్నారు? ఎవడు అబ్బ సొత్తు? ఎవడు నాయన ఇంట్లో తీసుకొచ్చి పెట్టారు అంటాలే. ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? అసలు చెప్పాలంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి మత ప్రాతిపదికన ఈ దేశాన్ని 2 ముక్కలు చేసినప్పుడు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోవాలి. మరి ఉండే వాళ్ళకి అసలు వీళ్ళు ఉండడమే ఎక్కువ. సరే, ఉండనిచ్చాం, బాగానే ఉండదు. మరి వీళ్ళకి ఎందుకు సకల సౌకర్యాలన్నీ ఎందుకు కల్పించారు? ఎందుకు కల్పించారు? పాకిస్తాన్ నుంచి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకునే వాళ్ళకి కనీసం నిలువ నీడేలా. అప్పట్లో ఎవరు? ఈ మహాత్మా అని చెప్పి ఆయన ఉన్నాడు కదా, ఆయన కావచ్చు, లేకపోతే అప్పుడు ప్రధానమంత్రి అయినటువంటి దొడ్డిదారుల ప్రధానమంత్రి అయినటువంటి ఈ నెహ్రూ కావచ్చు. ఏం చేశారు? కనీసం హిందువులు 2 కళ్ళతో చూడాల. కానీ 7 వాళ్ళకి మాత్రం వీళ్ళు ఏదడిగితే అది. ఎందుకు? వీళ్ళ ఎల్లకాలం వీళ్ళ కుటుంబమే అధికారంలో ఉండాలా? మొగలాయిలు పోయినారు, బ్రిటిషర్లు పోయినారు, ఇక జీవితాంతం కూడా మా కాందానే, మా కుటుంబమే, మా వంశమే ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పి కుట్రతో అప్పటి నుంచే ఓట్ బ్యాంక్ రాజకీయాలకు తెరలేపారు. అర్థమవుతుందా? అది సరే. ఆ తరువాత పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చేటువంటి అభినవ రాక్షసి అయినటువంటి మమతా బెనర్జీ పరిపాలన గురించి మనకందరికి కూడా తెలిసి. చూడండి స్వామి, చూడండి. చెప్పాలంటే ఇప్పటికి కూడా మనం అనుకుంటాం మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం, స్వతంత్రంగా బతుకుతున్నాం అని చెప్పేసి మనకు తెలియకుండానే చాలా మంది దుర్మార్గులు ఇప్పటికి కూడా మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఏదో ఒక రాచరికం లాగా ఫీల్ అయిపోయి. అర్థమవుతుంది మీక? ఇప్పుడు ఈ అభినవ శూర్పణఖైనటువంటి మమతా బెనర్జీ హయాంలో లక్షలాది మంది బంగ్లాదేశ్ ముస్లింలు పశ్చిమ బెంగాల్లోకి వచ్చి ఇక్కడ టెస్ట్ చేసుకొని కూర్చున్నారు. ఈ విధంగా అక్రమంగా భారత్కు వలస వచ్చినటువంటి బంగ్లాదేశ్ ముస్లింలకు ఈ రేషన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు, ఆధార్ కార్డులు అబ్బా ఏం చెప్పాలంటే మనకే లేవన్నీ. మనకంటే వాళ్ళకి అన్నీ ఎక్కువ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకే ఉంటాయి. దీంతో పశ్చిమ బెంగాల్లో ముస్లింల జనాభా 30% చేరుకుంది. స్థానిక పశ్చిమ బెంగాల్ హిందువులను కాదని చెప్పేసి ఈ మమతా బెనర్జీ ప్రభుత్వం పూర్తిగా ముస్లింల ఓట్ల మీదనే ఆధారపడి బతుకుతుంది. ఇప్పుడు వాళ్ళు తెలివైన వాళ్ళే, మనమే మునమోపలం. ఎందుకంటే వాళ్ళు 30% ఉన్నారు.
ఏలా కళ్ళు మూసుకొని తీసుకొచ్చి దెబ్బ 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 ఇది టిప్పర్లోంచి కదా అన్లోడ్ చేసినట్టు గుద్దిపాటు దెబ్బతారు రోడ్లు. మనం అట్టగాదే, మన సిగ్గు ఎగ్గులే, మన కులానికి ఒక పార్టీ, ప్రాంతానికి ఒక పార్టీ, భాషకు ఒక పార్టీ, అదొక వర్గం ఇదొక వర్గం అని చెప్పేసి మనం కొట్టుకొని చచ్చా ఉంటాము. వాళ్ళందరూ ఒకటి మనల్ని వచ్చి వేసిపోతారు. అది వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. మన సిగ్గు లేక మన తిల్లు లేక మనం ఈ మారిపోతున్నాం ఎటు కాకుండా. అట్టా చివరకు పశ్చిమ బెంగాల్లో హిందూ పండుగలు నిర్వహించుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితులు వచ్చినాయి. మీకు అర్థమవుతుందా? యాడో కాదు, బంగ్లాదేశ్లో కాదు, పాకిస్తాన్లో కాదు, ఆఫ్ఘనిస్తాన్లో కాదు, బంగ్లాదేశ్లో శుక్రవారం రోజు వస్తే పైన కింద అన్నీ మూసుకొని సాయంత్రం దాకా అన్ని అంగళ్ళలో పాడు అయ్యే షాపులు గీపులు అన్నీ మూసి ఉండాలి, లేకపోతే గుల్లగుల్లగా కొట్టేస్తారు. అలాంటి ప్లేసులు చాలా ఉన్నాయి. ఏది వాళ్ళ డామినేషన్ ఉండే అక్కడ. ఏది ఇదే పశ్చిమ బెంగాల్లోనే, బంగ్లాదేశ్లో కాదు, పశ్చిమ బెంగాల్లో నేను మైక్లో అనౌన్స్ చేసిపోతారు, సాయంత్రం 5 దాకా ఎవరైనా తెరిచానంటే బిడ్డలారా మీకు ఉంటుంది అన్నట్టు మూసేయాల్సిందే. అది అన్నీ మూసుకోవాల్సిందే. అట్టుండది పరిస్థితి. ఇంకా అసలు విషయానికి వద్దాం. అయోధ్య శ్రీరామ జన్మభూమిలో అప్పటి బాబర్ చక్రవర్తి అక్రమంగా నిర్మించేటువంటి బాబ్రీ మసీదును కూలదోసి అక్కడ మళ్ళీ మనము భవ్యమైన దివ్యమైనటువంటి రామ మందిరాన్ని నిర్మించుకునే సంగతి మనకు అందరికీ కూడా తెలిసిందే. ఈ రామాలయాన్ని మనం ఈ సంవత్సరం జనవరి 22వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం. అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ పార్టీకి చెందినటువంటి తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఒక కొత్త ప్రతిపాదన అయితే ఒకటి తీసుకొచ్చినారు. అదేం తెలిసిన, అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో అక్రమంగా నిర్మించినటువంటి ఈ బాబ్రీ మసీదును సరిపోలినటువంటి, అంటే సేమ్ టు సేమ్ అనమాట, దాని మాదిరి ఉండేటటువంటి బాబ్రీ మసీదును పశ్చిమ బెంగాల్లో నిర్మించాలని చెప్పేసి ఒక కొత్త ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. చూడండి, ఇంకెందుకురా వాడు ఉన్నాడు కదా బాబరు, ఇంక వాడిని కూడా ఇవ్వండి బుట్టిండి, లేకపోతే సచివుడు ఏడన్నా ఉంటే లేపక రాపండి, వాడి సమాధి ఏడన్నా ఆఫ్ఘనిస్తాన్లో ఏడన్నా ఉండదు, అట్లాంటి ఏడ కూడా ఒకటి కట్టండి. ఐడియా రాలా మీకా? సరే వాడు కట్టిన కట్టడమే గుర్తొచ్చింది మీకా, వాడి సమాధి గుర్తురాలా? అట్లాంటి ఏడా ఒకటి కట్టచ్చు కదా ఎందుకు పశ్చిమ బెంగాల్లో? సరే అది కష్టం అనుకుంటే ఇంకెట్టా ఉన్నది కదా ఒక ఆమెను మనబెట్టి ఆమెది కట్టండి, ఇంకా బాగుంటుంది. ఈ బతక మా కర్మరా స్వామి, మా కర్మరా నాయన. పైగా ఈ మసీదును నిర్మించేందుకు అవసరమైనటువంటి స్థలాన్ని, అదేవిధంగా నిధులను, అంటే ఏంటి ఫండ్స్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమే ఉచితంగా అందజేయాలని చెప్పేసి తృణమూల్ కాంగ్రెస్ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు బాగా కాదు, కరెంటు బిల్లులు బాగా కడతారు, వాటర్ బిల్లులు బాగా కడతారు, బాగా ట్యాక్సులు కడతారు, అన్నీ చేస్తారు. కాబట్టి ప్రభుత్వ సొమ్ము అంటే ఎవరిదే? మందయ్య స్వామి. వీళ్ళకి అన్నీ బాగా తీసుకొచ్చి వీళ్ళకి పెట్టి అమర్చాల. కానీ అమ్మ తినమ్మా, తాగమ్మా, పనుకోమ్మా, పరుపు బాగా మెత్తగా ఉన్నదమ్మా అని చెప్పేసి వీళ్ళకి అన్నీ బాగా అమర్చారు వీళ్ళకు. అది దీంతో ఇక పశ్చిమ బెంగాల్లోని భారతీయ జనతా పార్టీ శాఖ ఒక కీలకమైన నిర్ణయం ఒకటి తీసుకునేది. అదే అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని పోయినటువంటి మరో దేవాలయాన్ని పశ్చిమ బెంగాల్లో నిర్మించడం. అంటే ఒరే బాడ్కో, మీరు బాబ్రీ మసీదు కడితే మేము మరి అదే తరహాలో మేము రామ మందిరాన్ని మేము ఇక్కడ కట్టలేము అన్నట్టు దానికి అర్థం అనమాట. ఇక అనుకున్నదే తడుగా కలకత్తా సమీపంలో 3 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇక వచ్చే సంవత్సరం సేమ్ ఇప్పుడు జనవరి 22 ఇక్కడ మనం రామ మందిరం అయిపోయింది కదా, అదేవిధంగా ఇదే జనవరి 22వ తారీఖున పశ్చిమ బెంగాల్లో అయోధ్య రామాలయాన్ని అయితే నిర్మించాలని చెప్పేసి ఇంక సంకల్పం తీసుకున్నారు. ఈ రామ మందిరానికి అయ్యే ఖర్చు దాదాపుగా ఒక 25 కోట్లుగా లెక్కేశారు. ఇక ఆ నిధులన్నీ కూడా ఎవరైతే ఇప్పుడు మనకు చాలా మందికి లేదు, అసలు నేను హిందువులని చెప్పి చాలా మంది అనుకోవడంలే, ఎంతసేపటికి తోకలని చెప్తారు కానీ వీళ్ళకి హిందువులని చెప్పుకుంటే ఎంతమంది ఉన్నారు. కానీ పశ్చిమ బెంగాల్ పరిస్థితి అమ్మారు కాదు, ఆడ కొంచెం వేరు. అక్కడ ఏంటంటే హిందువుల నుంచి ఆ నిధులు సేకరించాలని చెప్పేసి ఆలోచన చేస్తారు. దాంతోపాటు ఈ 25 కోట్లు ఖర్చు వస్తుంది కదా, దాంట్లో 10 కోట్ల రూపాయల నిధులను స్వయంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళైతే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక వచ్చే జనవరి 22వ తారీఖున కలకత్తాలో సరికొత్త రామ మందిరాన్ని నిర్మించడానికి చక్కచక్క ఏర్పాట్లన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇక ఈ రామాలయం శంకుస్థాపనకు మన దేశ హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తారనమాట. ఇక పశ్చిమ బెంగాల్ బీజేపీ శాఖ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి పశ్చిమ బెంగాల్ హిందువుల నుంచి అయితే పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఎట్లా పరిస్థితి, కనీసము పండగలు చేసుకునేదానికి లేదు, ఇంట్లో చేరుకొని పూజ చేసుకునేదానికి లేదు, హారతిస్తా గంట కొట్టాలంటే ఓడి బయటోడి ఊడొచ్చి ఇంట్లో దూరి మనల్ని కొడతాడని అది భయపడే స్థితిలో ఉండారు ఆడ. ఆ మారు ఉన్నప్పుడు ఇప్పటికైనా వీళ్ళు తెలుగు తెచ్చుకొని మారకపోతే ఇంకా బతకగలుగుతారా? అందుకనే ఒక్కొక్కరిలో ప్రతి ఒక్కరిలో కూడా మార్పు అనేది వస్తుంది. మనలో కూడా రావాలా, ఆ రోజు రావాలా, మనకు భవిష్యత్తు ఉండాలా, దేశానికి భవిష్యత్తు ఉండాలంటే మార్పు రావాల్సిందే. అది ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పేదా, ఈ విషయంలో ఒక్క పశ్చిమ బెంగాల్ హిందువుల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ ఆలయ నిర్మాణానికి కావాల్సినటువంటి నిధులు అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలో ఇందుకు సంబంధించినటువంటి వివరాలను కూడా మన న్యూస్ అఖండ ఛానల్ ద్వారా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం. అది నేను ఒకటే చెప్పేది,
ఒక కాకి దెబ్బ తగిలిందంటే ఒక కాకి ఏమైనా వేల కాకులు వస్తాయి. ఒక కోతికి ఏమైనా ఇబ్బంది ఏంటంటే ఆ గుంపు అంతా వస్తుంది. ఆఖరికి పశువులకు పక్షులకు ఉండే యూనిటీ కూడా ఐకమత్యం కూడా మనకు లేకపోతే ఇంకా మన బతుకులు ఎందుకు అంటాలే ఎందుకు అని. సరే, నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక మాట చెప్తున్నా, ఇంతసేపు ఓపిక్గా నేను చెప్పింది విని దానికి మీ అందరికీ ధన్యవాదాలు స్వామి. ఓకేనా? నా బాధను ఆవేదనను ఈ న్యూస్ను అంతా ఇంతసేపు ఓపిక అయిన వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.